నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బిఎల్ఓలు ఓటర్ నమోదు కార్యక్రమంలో వచ్చే సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. చూసి తెలుసుకోండి. అందరికీ నమస్కారం. బాగుందిరా అక్క? ఏం చేస్తారు? వంట అయిందా? అయిందక్క. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను తెలుసు కదా మీ అందరికీ, బిఎల్ఓ అదే ఎలక్షన్స్ అయితే అక్కడ ఉంటా కదా బిఎల్ఓకి అన్నీ. ఇప్పుడు కొత్త ఓట్లు నమోదు చేసుకుంటా, కొత్తగా వచ్చిన కోడళ్ళది, ఇప్పుడు ఎవరైనా చనిపోతే డిలిషన్స్ అట్లా అవన్నీ చేస్తుంటా కదా, ఓట్లన్నీ నమోదు చేస్తుంటా, మీకు అందరికీ తెలుసు కదా. నేను అయితే ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇట్లా 4 నెలలకు ఒకసారి మేము సర్వే చేస్తుంటాం అన్నమాట. అయితే అందులో మీకు ఓటర్ లిస్ట్లో మీకు ఏమన్నా తేడాలు ఏమన్నా అంటే ఏమన్నా తప్పులు వచ్చినా, ఏదన్నా మార్పులు చేయాలనుకున్నా, ఎవరైనా తీసేయాలనుకున్నా కానీ మీకు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. ఏం లేదక్క, మీరు ఓటర్లు ఎలక్షన్ల ముందు మీరు వస్తారు, అన్నీ తెలుసుకుంటారు, అన్నీ చేస్తారు. కొత్త ఓట్ల నమోదు, మళ్ళీ ఫామ్ 8 అదే తీసివేయడం, మార్పులు చేర్పులు, ఫొటోసు, మార్పులు, 12D మన ఇంటికి వచ్చి ఓట్లు వేపియడము, చేతగాని వాళ్ళకు, పెద్ద మనుషులు ఉంటారు కదా మా ఇంట్లో అలాంటి వాళ్ళకి అన్నీ చేస్తారు. కానీ ఇంకో విషయం ఏంటంటే, నా మ్యారేజ్ అయిపోయింది కదక్క, నేను మా అత్తగారింటి దగ్గర ఉంటున్నా, నాకు మన ఊర్లోనే ఓటు కావాలి. నా జాబు ఇక్కడనే, నా ఆధారు మన నాన్న పేరు మీద ఇక్కడనే ఉంది, డాటర్ ఆఫ్ మీదనే ఉంది, మన కార్డు కూడా ఇక్కడనే, ఎలక్షన్ కార్డు కూడా నాకు అక్కడ వద్దు. కానీ మీరు ఏమీ తీసేయలేరు కదక్క, ఊళ్ళోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, ఒకవేళ మీ అత్తగారింటి కాడ నువ్వు ఓటేయాలనుకుంటే అక్కడ ఫామ్ 8 పెట్టుకోవాలి. లేదక్క, పెట్టుకోకపోతే ఇక్కడనే ఉంటుంది. ఎప్పటికైనా నేను అక్కడ ఓటేయను. నా కార్డ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి, నా జాబ్ పర్పస్ మీదనే ఉన్నాయి కాబట్టి ఎవరికి తీసేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే తీసేయాలంటే నీ ఒక్క ఆమెకే అవకాశం ఉంటుంది. నా ఓటు నేను ఇక్కడ వేయను, మా అత్తగారింటి దగ్గర వేస్తా అనుకుంటే నువ్వు అక్కడ నీ సంతకం పెట్టి నేను షిఫ్ట్ చేసుకుంటా అక్కడికి అనుకుంటేనే షిఫ్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు అక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఫామ్ 7కి డిలీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది, ఎవరు చేయాల్సిన అవసరం కూడా లేదు. దాని గురించే కొంచెం డౌట్స్ ఉన్నాయని ఏం అవసరం లేదు, అట్లా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. హలో, నమస్కారం మేడం. నమస్తే. నాకు ఓటు కావాలి మేడం. నాకు అది 10th మెమో, నేను 10th చదవలేదు, నాకు 10th మెమో లేదు. నాకు ప్రూఫ్ దేని మీద తీసుకోవాలి మేడం? నాకు తండ్రి కూడా లేడు, తల్లి ఉంది, ప్రూఫ్ ఎట్లా పెట్టి తీసుకోవాలి మేడం? ఇప్పుడు ఎవరింట్లో ఉంటున్నావు నువ్వు? అమ్ముందా? అమ్ముంది మేడం. అమ్మది గార్డియన్గా అమ్మది పెట్టి తీసుకోవచ్చు ఓటు. ఇప్పుడు ఎట్లా నీకు 10th మెమో లేదు కదా? లేదు మేడం. అంటే మేము 10th చదువుకున్నావా లేకపోతే ఎట్లా? చదువుకోలే మేడం. కనీసం ఏం చదువుకోలేదా? ఏం చదువుకోలేదు. సర్టిఫికేట్సే లేవు నీ దగ్గర? అయితే ఆధార్ ఉంటుంది కదమ్మా, ఆధార్ ప్రూఫ్ పెట్టి మీ అమ్మది ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఫామ్ 6 ఫిలప్ చేసి వాటిపైన జిరాక్స్లు అన్నీ తెచ్చి, నేను ఫామ్ 6 ఇస్తాను, జిరాక్స్ పైన కూడా సంతకాలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మీ అమ్మది కూడా ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, ఆ ఓటర్ ఐడి కార్డు కూడా జిరాక్స్ తీసుకొస్తే వాటిపైన కూడా సంతకాలు చేసి ఫామ్ 6 ఇస్తా, అది ఫిలప్ చేసి నీ పాస్పోర్టో, నువ్వు ఒకవేళ నువ్వు ఏదైనా హ్యాండిక్యాప్డ్ గిట్ట ఏమన్నా ఉంటే అది కూడా జిరాక్స్ తెచ్చి ఇవ్వాలి. అవన్నీ ఇచ్చి సబ్మిట్ చేస్తే ఫామ్ 6కి అప్లై చేస్తే వస్తుంది. నాన్న లేకుండా పెట్టవచ్చు, నా నాన్న పేరు పెట్టవచ్చు, లేకపోయినా పెట్టవచ్చు. మేడం నమస్తే. నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, హస్బెండ్ కూడా లేరు. నేను ఓటు కొత్తగా పెట్టుకోవాలి. నాకు ఓటు లేదు ఇంతకు ముందుకు, ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి? అంటే మ్యారేజ్ అయింది కానీ భర్త లేడు. 18 సంవత్సరాలు అప్పటి నుంచి ఓటు లేదు నాకు. 15 ఏళ్ళలో మ్యారేజ్ అయిపోయింది. నేను వెళ్ళిపోయినా, అమ్మగారి నుంచి వెళ్ళిపోయినా, భర్త కూడా ఇష్టపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కొత్తగా ఓటు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి? ఫామ్ 6 పెట్టాలి. అదే మేడం, ప్రూఫ్ ఉండాలి కదా దానికి. నేను ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, భర్తది ప్రూఫ్ లేదు, తల్లిదండ్రులు లేదు, ఎలా పెట్టుకోవాలని? ఈ ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా, చదువుకున్న సర్టిఫికేట్ ఉంటుంది కదా? అవునండి. ఆ సర్టిఫికేట్ జిరాక్స్ తీసి పెట్టుకోవచ్చు. మా తల్లిగారు ఏమో మేడిపల్లి, నేను ఉండేది హైదరాబాదు. మరి అక్కడ పెట్టుకోమంటారా, ఇక్కడ పెట్టుకోమంటారా? ఎక్కడ ఉంటావు? నేను మెహదీపట్నం. అక్కడనే అప్లై చేసుకోవాలి కదా.
మెహదీపట్నంలో ఉంటే మెహదీపట్నంలో అప్లై చేసుకో. నా ఆధార్ కార్డు మీద పెట్టుకోవచ్చా? నీ ఆధార్ కార్డు పెట్టి మళ్ళీ అక్కడ ఆధార్ కార్డులో అడ్రస్ ఎక్కడ ఉంది? మెహదీపట్నం. అదే అడ్రస్ పెట్టి పెట్టవచ్చు, మెహదీపట్నందే పెట్టవచ్చు. ఇప్పుడు ఏ ప్రూఫ్స్ అవసరం లేదా అండి? ఇంకా వేరే ఎస్ఎస్సి మెమో ఉంటే పెట్టవచ్చు. ఓకే, అవి పెట్టి ఫామ్ 6 పెట్టి అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కకు ఒక బాబు ఉంటాడు మేడం. ఆ బాబుకు వాళ్ళ అమ్మ నాన్న ఎవ్వరు లేరు. అయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఆ బాబు కూడా చదువుకోలేదు. మా ఇంటి దగ్గర పక్కకే వాళ్ళ దగ్గర పని చేస్తుండు. అయితే ఇప్పుడు ఆ బాబుకు అప్లై చేయాలంటే ఏమి లేవు. ఎట్లా అప్లై చేయాలి మేడం? బాబు ఆధార్ కార్డు ఉందా? ఏవి లేవు మేడం ఆ బాబుకు. ఆధార్ లేకపోతే ఎట్లుంటుంది? మా ఆధార్ ఏం లేవు. ఒక 10 ఇయర్స్ అప్పుడు ఇట్లనే ఎవరు ఎమ్మడి వచ్చిండు. వస్తే ఇక వాళ్ళు అట్లనే ఉంచుకొని పని చేయించుకుంటారు. ఇప్పుడు ఆధార్ తీయించమని చెప్పండి, ఆధార్ సెంటర్కి వెళ్ళి. ప్రూఫ్స్ అసలు ఆ బాబుకి ఏం లేవు. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరింట్లో ఉంటుందా బాబు? పక్క వాళ్ళ దగ్గర పని చేస్తుండే. అదే వాళ్ళ ఇంటి అడ్రస్ ప్రూఫే పెట్టి ఫస్ట్ ఆధార్ తీయించుకోండి. ఆధార్ తీయించిన తర్వాత ఆధార్ తీయించుకోనికి ఇప్పుడు ఆ బాబు దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా లేదు. బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా లేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎవ్వరు లేరు. ఎట్లా చేయాలి మేడం ఇప్పుడు ఆ బాబుది? గార్డియన్స్ ఉంటారు కదా, ఎవరింట్లో అయితే బాబు ఉంటాడో వాళ్ళ ద్వారా ఆధార్ కార్డు తీయించుకొని వాళ్ళదే అడ్రస్ ప్రూఫ్ పెట్టి వాళ్ళదే గార్డియన్ పేరు రాసుకొని ఓటర్కి ఫామ్ 6 పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే. ఒక బాబు మా దగ్గర ఒక బాబు ఉంటాడు, అనాథాశ్రమంలో ఉంటాడు బాబు. వానికి ఎవరు లేరు. చిన్నగా ఉన్నప్పటి నుంచే అనాథాశ్రమంలో ఉంటాడు అతను. వానికి ఇప్పుడు ఓటు కావాలి. వానికి ఎట్లా ఓటు? ఇప్పుడు 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యిండు. అయితే ఇప్పుడు నాకు ఓటు కావాలని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు బాబుకి ఏం చేయాలంటే బాబుది ఆధార్ జిరాక్స్ తీసుకోవాలి. ఆధార్ లేదు, తల్లి పేరు తెలియదు, తండ్రి పేరు తెలియదు, ఎవరి పేరు తెలియకుండా ఏం తెలియదు. అనాథాశ్రమంలో ఉంటుంది. అదే ఇప్పుడు అనాథాశ్రమం అడ్రస్సే పెట్టి అనాథాశ్రమం వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటారు కదా, తనని గార్డియన్ లాగా పెట్టి తన పేరే గార్డియన్ లాగా పెట్టి అదే అడ్రస్ ప్రూఫ్ తోటి అప్లై చేసుకోవచ్చు. 10th మెమో అని ఏదైనా బోనఫైడ్ కానీ ఏదైనా ఉన్నా సరే, చదువు సర్టిఫికేట్, ఆధార్ కార్డు అవన్నీ పెట్టి వాటిపైన జిరాక్స్ పైన సంతకాలు చేసి మళ్ళీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. మళ్ళీ బాబు ఏమైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే ఆ హ్యాండిక్యాప్ సర్టిఫికేటు, మొబైల్ నంబరు, వాళ్ళ గార్డియన్ అయినా సరే మొబైల్ నంబరు అవన్నీ అనాథాశ్రమంలోనే ఉంటాడు. అదే అమ్మా అర్థమైంది, అనాథాశ్రమం. కానీ అనాథాశ్రమందే అడ్రస్ పెట్టి మనం చేయొచ్చు కదా. బాబుకి కావాల్సింది ఓటే కదా. మరి మనం ఎట్లా పెట్టుకోవాలి మేడం? అదే ఫామ్ 6 పెట్టాలమ్మా. ఫామ్ 6 తెచ్చి నేను ఫామ్ 6 దాంట్లో అనాథాశ్రమం వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ పెట్టి అవన్నీ జిరాక్స్లు సంతకాలు పెట్టి, ఒకవేళ బాబుకి ఏమన్నా హ్యాండిక్యాప్డ్ ఉంటే సదరన్ సర్టిఫికేట్ ఉన్నా కానీ అది జిరాక్స్ అది పెట్టాలి. ఫోన్ నంబరు అవన్నీ లింక్ చేయించుకుంటే ఒకటేసారి లింక్ చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకైనా తను ఏ పిఎస్లో ఓట్ వేయాలి, రేపు ఓట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఓట్ వేయాలి, ఏ సీరియల్ నెంబర్ తెలుసుకోవడానికి ఫోన్లో డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా లింక్ పెట్టుకుంటే. కొత్తగా అప్లై చేసుకునేటప్పుడే ఇవన్నీ చేసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ వాటికి మళ్ళీ అన్నీ యాడ్ చేయాలంటే మళ్ళీ ఫామ్ 8 పెట్టాల్సి వస్తుంది. ఫామ్ 8లో ఫోన్ నంబరు, ఆధారు అవన్నీ లింక్ చేయాల్సి వస్తుంది. అందుకే అప్లై చేసే ముందే ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. నమస్తే మేడం. నమస్తే. నాకు ఓటర్ ఐడిలో ఫీమేల్కు బదులు మేలు పడింది. నేను ఎట్లా మార్చుకోవాలి? ఫామ్ 8 పెట్టాలి. ఫామ్ 8 పెట్టి నీ ఆధార్ కార్డు ఉంటుంది కమ్మా, ఆధార్ కార్డు జిరాక్స్ తీసి మళ్ళీ ఆధార్ కార్డు మళ్ళీ 10th మెమో ఉంటుంది కదా అవన్నీ జిరాక్స్ తీసి మళ్ళీ వాటిపైన సైన్ చేసి ఫామ్ 8 ఇస్తా, అది ఫిలప్ చేసి ఇవ్వు. అది మళ్ళీ మేల్కి బదులు ఫీమేల్ పెట్టి చేసేది. సరే. వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చినాము, బతుకుదేరు కోసం వచ్చినాం. మేము 2 సంవత్సరాలు అవుతుంది. మరి మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఓటేయాలని అనుకుంటున్నాం. అయితే ఫామ్ 8 ద్వారా మీరు అక్కడ ఓటు ఉందా మీకు? ఉంది. అక్కడ ఓటు ఉంటే ఇక్కడ ఫామ్ 8 పెట్టుకోవాలి. పెట్టుకుంటే అక్కడ డిలీషన్ వచ్చేస్తుంది అనమాట. డిలీషన్ ఫాము అక్కడికి పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ ఫామ్ 8 ద్వారా మీ ఓటు ఇక్కడ మార్చబడుతుంది అనమాట.
మేడం అక్కడ పెట్టుకోవాలనా లేకుంటే ఇక్కడ పెట్టుకోవాలనా? ఫామ్ 8 మీరు ఎక్కడ ఓటు కావాలి అని అనుకుంటున్నారో అక్కడ ఫామ్ 8 పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇంతకుముందుకు ఓటు ఉంది కాబట్టి అక్కడ ఫామ్ 7 ద్వారా అది తొలగించి ఇక్కడ ఫామ్ 8 ద్వారా మీకు ఇక్కడ ఓటు నమోదు చేయడం జరుగుతుంది. ఫామ్ 8 ద్వారా అక్కడి ఓటు కార్డుని జత చేసి ఇక్కడ ఫామ్ 8 పెట్టుకోండి. అప్పుడు ఓటు వచ్చేస్తుంది, ఇక్కడ ఓటు వచ్చేస్తుంది. సరే మేడం, ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. చెప్పండి అమ్మా, నీకేం డౌట్? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఓటు. ఆ ఓటు ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? ఫామ్ 8 ద్వారా ఇక్కడ ఓటు పెట్టుకోవచ్చు. దానికి సబ్మిట్ చేయాల్సినవి ఏంటి? మళ్ళీ అక్కడ అడ్రస్ ఉంటుంది, అక్కడ ఎపిక్ నెంబరు అవన్నీ ఉంటాయి కదా. ఓటర్ కార్డు కావాలా, ఏం కావాలి ప్రూఫ్? ఆధార్ కార్డ్ ఒకటి సరిపోతుంది. అక్కడ ఎపిక్ కార్డ్ నెంబరు అందులో ఫామ్ 8లో మెన్షన్ చేయండి. ఇక్కడ అడ్రస్ కోసం బర్త్ ప్రూఫ్ని పెట్టండి. బర్త్ ఎపిక్ కార్డుని పెట్టండి, జిరాక్స్ పెట్టి. ఓకే, ఇప్పుడు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదా? ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓటు ఏం అవసరం లేదు, అక్కడ చెప్పొద్దా? వాళ్ళు ఇస్తారా? ఓకే, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫామ్ 8 ద్వారా. మేడం మా బాబుకు 18 సంవత్సరాలు నిండినాయి మేడం. ఓటు హక్కు ఇంకా రాలేదు మేడం, ఎట్లా చేయాలి? 18 సంవత్సరాలు పూర్తిగా నిండినాయా? పూర్తిగా సంవత్సరాలు పూర్తిగా నిండితే బర్త్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సి మెమో కానీ దానికి యాడ్ చేయాలి. ఆధార్ కార్డు కూడా యాడ్ చేయాలి. ఒక పాస్ ఫోటో యాడ్ చేయాలి. ఫామ్ 6 ఉంటుంది, దానికి యాడ్ చేసి ఇస్తే సరిపోతుంది, ఓటు వచ్చేస్తుంది. ఇస్తాను మేడం. ఓకే, ఏ పిఎస్లో మీ ఓటు అయితే ఉందో ఆ పిఎస్లోనే మీ డీటెయిల్స్ కూడా, మీ పిఎస్ సీరియల్ నెంబరు అవి కూడా అందులో రాయాల్సి ఉంటుంది. వస్తే అప్పుడు మీ పిఎస్లోనే మీ బాబుది కూడా వచ్చేస్తుంది. చేస్తాను. ఎపిక్ జిరాక్స్ పెట్టి దానికి యాడ్ చేయాలి, ఫాదర్ది కానీ మదర్ది కానీ. అప్పుడు మీ పిఎస్లోకి మీ బాబు ఓటు వచ్చేస్తుంది. ఏందని మేము 4 సంవత్సరాలు అవుతుంది మేడం. మేము సిటీలో బతకడానికి పోయినాం, ఇక్కడ బతుకు తెరువు కోసం. అయితే మా పాప 18 సంవత్సరాలు నిండింది. మా అడ్రస్ మాత్రం ఇక్కడనే సిటీలో 4 సంవత్సరాలు అది ఉన్నాయి కాబట్టి మేము ఇటే అడ్రస్ సిటీ పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మ నాన్నల దగ్గర అక్కడనే ఓటు పెట్టుకోవాలని అనుకుంటున్నాం మేడం. మరి ఏం చేయాలి మేడం? అంటే ఆధార్లో పాపది మీకు సిటీలో అడ్రస్ ఉంది కదా, సిటీలో ఇక్కడ ఓన్ హౌస్ కాబట్టి అక్కడ అడ్రస్ ఉంది మేడం. ఇక్కడ వాళ్ళ నాన్నగారిది ఓన్ హౌస్ ఉంటుంది కదా, అది ప్రూఫ్ పెట్టమనండి, హౌస్ నెంబరు. ఓకే మేడం. మళ్ళీ అతని ఎపిక్ కార్డు కూడా పెట్టమనండి. ఓకే మేడం. అట్లా పెడితే వస్తుంది. ఫామ్ 6 ద్వారా 18 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఫామ్ 6 ద్వారా పెట్టాలి. మళ్ళీ మీరు ఏ పిఎస్లో అయితే మీ ఓట్లు ఉన్నాయో ఆ పిఎస్లోకి రావాలంటే మీ ఎపిక్ కార్డు నెంబర్ కూడా ఆ ఫామ్ 6 మీద వేయాల్సి ఉంటుంది. మరి అప్పుడు మీ పాపది మీ పిఎస్లోకి వస్తుంది ఓటు. మేడం నాది ఇంతకుముందుకి ఫోటో అప్పటిది ఉండే మేడం, ఓటు వేసింది. అయితే ఫోటో మార్చుకోవడానికి అనుకుంటున్నాను మేడం, ఏం చేయాలి మేడం? ఫోటో మార్చుకోవడానికి ఫామ్ 8 ద్వారా ఫోటో మార్చుకోవచ్చు. ఫామ్ 8 పెట్టండి, ఒక పాస్ ఫోటో పెట్టేస్తే ఫోటో చేంజ్ అవుతుంది. పాస్పోర్ట్ ఒక్కటి సరిపోతుందా మేడం? సరిపోతుంది. ఆధార్ కార్డు పెట్టండి. ఆధార్ కార్డు కూడా మేడం. సరే మేడం. అందుకే మా బాబుకి సంబంధించి 8 years అయిపోయింది. ఓటర్ లిస్టులో వచ్చేసి ఇయర్ తప్పు ఉంది, దాన్ని మార్చుకోవాలి. అది ఎట్లా చేయాలి? ఆల్రెడీ ఓటు ఉందా? ఉంది, ఓటు. ఆల్రెడీ ఓటు ఉంటే ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ పెట్టమనండి, ఆధార్ పెట్టమనండి. డేట్ ఆఫ్ బర్త్ తప్పుందా? డేట్ ఆఫ్ బర్త్, బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్ పెట్టమనండి. ఫోటో కూడా చేంజ్ చేయాలి మేడం అందులో. కలర్ పాస్ ఫోటో పెట్టమనండి. ఓకే, ఫోటో కూడా చేంజ్ అవుతుంది. ఫోటో జిరాక్స్ ఇంతకుముందు ఉన్న ఏపీ. అవును. ఓకే. అది మా అమ్మాయి పెళ్ళి అయింది, అక్కడికి షిఫ్ట్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఉండే ఇన్ని రోజులు ఇక్కడనే ఉండే వెళ్ళిపోయారు. అయితే వాళ్ళకి ఓటు పెట్టుకోవడానికి అడుగుతున్నారు. ఇక్కడ ఓటు ఉందా మీ అమ్మాయి? ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఓటు ఉంటే అక్కడ ఫామ్ పెట్టుకోమని చెప్పండి. 8 ఫామ్ పెట్టుకుంటా అంటారు కానీ ఇప్పుడు అందులో పేరు ఇక్కడ పేరు మీద ఉంది కదా,
పేరు అక్కడ ఆధార్లో మార్చేసుకుని ఆధార్లో మార్చేసుకుని పెట్టుకోవచ్చు. అట్లా ఆధార్ పేరు మీద పెట్టుకోవాలా, స్కూల్ సర్టిఫికెట్ల పేరు మీద పెట్టాలా అని వాళ్ళ డౌట్. స్కూల్ సర్టిఫికెట్ మీద ఇప్పుడు ఆధార్ చేంజ్ చేసినా కూడా ఆధార్ కార్డు మీదనే ఇస్తారు. అదే ఏ పేరు కానీ స్కూల్ సర్టిఫికెట్ మీద అదే పేరు ఉంటుంది, ఆ పేరు మీదనే పెట్టుకోవాలి. సర్టిఫికెట్ ఏది ఉంటుందో దాని పేరు మీదనే పెట్టుకోవాలి. అదే సరే, ఎప్పటికైనా సర్టిఫికెట్లదే కావాలి కదా, సర్టిఫికెట్ పేరే కంటిన్యూ చేయాలి. సరే. ఫోటో ఒకటి ఉంది, ఆధార్ కార్డు ఒకటి, అది ఫోటో ఒకటి ఉంది, పేరు ఒకటి ఉంది ఓటర్ ఐడిలో. మళ్ళీ ఒకటి చెప్పండి, పేరు కూడా తప్పు ఉంది. 8 ఫామ్ తీసుకోండి, ఇస్తా. ఆ 8 ఫామ్లో 2 కరెక్షన్ చేసి ఫోటో ఒకటి ఇవ్వండి. ఆ నేమ్ కూడా సర్టిఫికెట్ ఉంటుంది కదా మీ దగ్గర, అడ్రస్ కూడా తప్పు ఉంది. అడ్రస్ కూడా తప్పు ఉంది అమ్మ. ఇప్పుడు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంది? అడ్రస్ ఆధార్ కార్డ్ కరెక్ట్ ఉంది. కరెక్ట్ ఉందా? ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక ఫోటో ఒకటి, 8 ఫామ్ తీసుకొని దాంట్లో కరెక్షన్ చేసి ఇవ్వండి. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓటర్ లిస్ట్లో పెరాసిస్ వచ్చింది మేడం ఒక మేడంకి. ఆమె మా పెద్దమ్మనే, ఆమె ఓటు వేయడానికి రాలేదు అక్కడికి. ఓకే, ఆమె సొల్యూషన్ ఏమని చెప్తారా? ఓటు వేయడానికి రాలేదు. 12 ఇస్తాము. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తే ఎలక్షన్ ముందు మేము సబ్మిట్ చేస్తాం అక్కడ ఆఫీసర్లకు, మీకు ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. ఆ ఫామ్ మీరు మాకు ఇస్తారా మేడం? మీకు ఇస్తాం, ఫిల్అప్ చేసి ఇవ్వాలి. మీరు సంతకం చేయాలా? ఆమె సంతకం చేయాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి. ఆమె అసలే సంతకం చేయాలి. నువ్వు వచ్చి అమ్మా, మేము చెప్తున్నారు. ఆమె నేనే వస్తుంది అమ్మ, ఎలక్షన్ల గురించి నేనే వచ్చి మాట్లాడతా. మేడం నమస్తే. నమస్తే. మాది ఇంతకు ముందుకు వేరే ఊర్లో ఓటు ఉంది మేడం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మేము ఇక్కడ రాఘోపురంలో ఉంటున్నాము. మాకు ఇక్కడ కొత్తగా ఓటు కార్డు కావాలి ఇక్కడ నుండి. అక్కడ మీకు ఓటు ఉన్నదా? ఉంది మేడం. మాకు అక్కడ ఓటు ఉంటే ఫామ్ 8 ద్వారా అక్కడ అప్లై చేయండి. ఓకే మేడం. అది మా దగ్గరికి వస్తుంది, మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టిస్తాం. అక్కడ చేయాలా ఓటు? ఇక్కడ ప్రస్తుతానికి మీరు ఎక్కడ ఉంటున్నారు? రాఘోపురంలో. అక్కడే చేయండి. ఇక్కడే. నా ఓటర్ ఐడి కార్డ్ నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను మేడం. అయితే ఆ ఓటర్ ఐడి అనేది పాడైపోయింది, అంటే పాత పడిపోయింది. కొత్త ఓటర్ ఐడి కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలి మేడం? పాత పడిపోయిందంటే ఇప్పుడు ఓటర్ ఐడి ఉందా మీకు? పాత ఓటర్ ఐడి ఉంది మేడం. అది తిరిగి కొత్త ఐడి కార్డు ఎలా తీసుకోవాలి? అందులో ఫోటో బాగాలేదు కదా, అందులో ఎపిక్ నెంబర్ ఉన్నది మా దగ్గర. ఓటర్ లిస్ట్ ఎపిక్ నెంబర్ ఉంది. కార్డు ద్వారా కొత్త ఎపిక్ నెంబర్ తీసుకొని పాత కార్డు ఇచ్చి తీసుకోవాలి. ఫామ్ 8 ద్వారా కొత్త ఎపిక్ కార్డు తీసుకోవాలి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే. నా ఓటులో నా పేరు మార్చాలి మేడం, పేరు మార్చాలి. నేను ఒక ఎంప్లాయీని, నన్ను నా పెళ్ళైన పేరుని యాక్సెప్ట్ చేయట్లేదు. దానికోసమని ఎట్లా చేయాలి, ఏం చేయాలో చెప్పండి మేడం. పేరు మార్చాలంటే మీకు ఇప్పుడు దాని ప్రూఫ్ ఏం పేరు ఉంది, ఏం పేరు మార్చాలి? మ్యారేజ్ పేరేమో సిద్ధుల లావణ్య ఉంది. స్టడీ నేమ్ వచ్చేసి ఆడిం శోభారాణి. టోటల్లీ 2 పేర్లు డిఫరెంట్. 2 పేర్లు. మీరు 10th ఎస్ఎస్సిలో ఆడిం శోభారాణి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేరు మారింది, పేరు మారింది, 2 మారింది. నన్ను ఎట్లా చేయమంటారు మేడం? ఆధార్ కార్డు ఏ పేరు మీద ఉంది ఇప్పుడు? ఆధార్ ఈ సమస్య ఉందనే ఆధార్ మాత్రం స్టడీ నేమ్తో చేసుకున్నాం. ఇప్పుడు స్టడీ అదే ఉంది, ఆధార్ అదే ఉంది కాబట్టి స్టడీ కార్డు ఇస్తే మేము దాని ద్వారా మార్చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫామ్ 8 అప్లై చేస్తే దాని మార్క్స్ ప్రూఫ్ కరెక్ట్ పెట్టి. నమస్తే. నాది ఓటర్ కార్డులో మా భర్త పేరుకు బదులు తండ్రి పేరు పడ్డది మేడం. నేను ఏ ఫామ్ పెట్టుకోవాలి, ఎట్లా నింపాలి మేడం? ఫామ్ 8 పెట్టి భర్తది ప్రూఫ్ పెట్టి ఫామ్ 8 భర్తది ఏం పెట్టాలి మేడం? ఆధార్ కార్డు పెట్టాలన్నా, ఓటర్ ఐడి కార్డు పెట్టాలన్నా? ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు రెండు పెట్టి వేసుకుంటాం. సరే మేడం, చేసేస్తాం. మాకు ఇస్తే ఫామ్ 8 ద్వారా సరే. మా కోడలు ఊర్లో ఉండలేదు మేడం, వెళ్ళిపోయింది. అవునా? ఇక అయితే మాకు ఫామ్ 7 నింపి ఇచ్చినాం మేడం. వద్దు మాకు, మా కోడలు ఓటు ఇక్కడ. ఏం చేస్తారో చేయండి మేడం.
అయితే విడాకులు అయినాయా మరి మీ కోడలికి? ఏమో మేడం, ఏమోనా? తెలియదు. కాదు పెట్టినట్టు కానీ ఏమో తెలియదు. కాదు, మీకు కోర్టు ద్వారా మీకు విడాకులు వస్తే ఆమె ఓటు చెల్లదని చెప్పాలి. ఓటు రాసిస్తే అది ఎట్లా ఎక్కడ పోతుందా ఓటు చెప్పండి? ఆమె ఇష్టం, మాకు వద్దు మేడం, మా ఊర్లో ఓటు మా ఇంట్లో వద్దు. మీరు చెప్తే చెల్లదండి, అది అది కోర్టు ద్వారా వస్తేనే అది చెల్లుతుంది, కానీ మీరు మీ నోటి ద్వారా చెప్తే కాదు కదా. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది మేడం? సంవత్సరాలు అంటే ఆ కోర్టు ద్వారా వచ్చినాక అక్కడ మాకు పై ఆఫీసర్ చెప్తే మేము చెప్తాం మీకు. అప్పటి వరకు ఈ ఊరికి వచ్చే ఓటు వేయాలా మేడం? వేయాలి, తప్పదు. చెప్పండి శారద గారు. నేను నీతో 2-3 సార్లు అన్నా కదక్క, మా మర్దల వాళ్ళు ఆమె మ్యారేజ్ అయింది, విడాకులు అయింది, పాప ఆమె ఆధార్ కార్డు అన్నీ కూడా కొట్టుకుంది. ఆమెకు ఓటు హక్కు లేదు ఊర్లో, ఆమెకు ఓటు కావాలి. ఓటు ఆమె ఇంతకుముందు ఓటు ఉందా? ఆమెకు లేదా? ఓటు లేదు. 18 సంవత్సరాలు పెళ్లి చేసాం. ఫామ్ 6 ద్వారా ఆమె ఫామ్ 6 ఇస్తా, అది నింపి ఇవ్వండి. మరి ఆమెకు ఆ ప్రూఫ్ ఏం లేవు కదా, ఆధారు ఏం లేవు ఆమెకి. ఆధార్ 10th క్లాస్ చదవలేదా? చదువుకోలే అమ్మాయి, చదువుకోలేదు. కొంచెం చదవలేదా? 3rd క్లాస్ చదువుకుంది. 3rd క్లాస్ చదివితే 3rd క్లాస్ తీయండి. ఆమె డేట్ ఆఫ్ ఆధార్ కార్డు ఉంది కదా? ఆధార్ కార్డు లేదు, అత్తగారి ఇంటిగానే ఉంది, వాళ్ళు కాలబెట్టిరంట లేదు. డాక్టర్ దగ్గర పోయి ఆమె బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని తీసుకురండి. ఆధార్ సెంటర్కి పోయి ఆధార్ కార్డుకి అప్లై చేసుకొని ఏదైనా ఏలిముద్రలు వేసేయండి. వేస్తే నేను ఆ 6 ఫామ్ ఇస్తే అది ఫిలప్ చేసి నాకు ఇవ్వండి. 2 ఫొటోస్ అవి ఇస్తే మేము. నమస్తే మేడం. నమస్తే. ఆ కోడలికి 2 ఓట్లు ఉన్నాయి. ఒక బూత్లో దాంట్లోనేమో తండ్రి పేరు ఉంది, కోడలి పేరు ఉంది. ఇంకొక బూత్లో నా కొడుకు పేరు ఉంది, కోడలి పేరు ఉంది. ఒక దాంట్లో వయసు ఎక్కువ ఉంది, ఒక దాంట్లో వయసు తక్కువ ఉంది. మరి ఏది ఉంచుకోవాలి, ఏది చేయాలి, ఎట్లా చేసుకోవాలి, అప్లికేషన్ పెట్టాలి? అయితే మీకు ఏది మీ ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఏది ఉందో ఆమె ఓటు అది ఉంచుకోండి. ఇంకోటి వేరేది ఉంది కదా, వేరేది ఉంటే ఆ 7 ఫామ్ ద్వారా తీసి ఇవ్వండి. నాకు 7 ఫామ్ ఇస్తా, ఒకటి నింపి ఇచ్చేయండి. ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి? నాకే ఇవ్వండి. నేను బూత్ లెవెల్ ఆఫీసర్ కదా, నాకే ఇవ్వండి తెచ్చి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. మా అత్తయ్య నా ఓటు తీసేయమని చెప్పిందంట, తీసేసిరా మేడం నా ఓటు. నీ ఓటు నేను ఎందుకు తీసేయమన్నారు? నీ ఓటు తీసేయమని చెప్పిందని మాకు పక్క వాళ్ళు చెప్పారు. మీరు తీసేసిరా ఏంది నా ఓటు? ఎవరు ఓటు తీసేయలేదు. నేను ఎవరు ఓటు తీసేయలేదు. వచ్చి నీకు వీలు పడ్డప్పుడు వచ్చి నా అది ఓటర్ లిస్ట్లో చెక్ చేసుకోండి. కాదు మేడం, నాకు ఓటర్ ఐడి కార్డు ఆన్నే ఉంది. నాకు ఇప్పుడు అర్జెంటుగా అవసరం పడింది. కొంచెము నాకు నంబర్ కూడా తెలియదు కదా. నేను కొత్త ఓటర్ ఐడి తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి మేడం? మీరు వచ్చి నా దగ్గర ఒక అప్లికేషన్ రాసేయండి, నేను అక్కడ వచ్చి చూసేస్తా, మీరు తీసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓటర్ లిస్ట్లో మేడం పేరు తప్పు ఉంది, ఏజ్ తప్పు ఉంది, ఫోటో తప్పు ఉంది. స్త్రీకి బదులు పురుషుడు పడ్డది మేడం. 4-5-6 తప్పులు ఉన్నాయి మేడం. అది నేను ఏం చేయాలి మేడం? 6 తప్పులు ఉన్నాయా? అయితే ఒకటి 4 అందులో 4 ఆప్షన్లు నింపి ఇవ్వండి. ఒక 4 ఆప్షన్ నింపించి తర్వాత మళ్ళీ ఇంకోటి 2 ఆప్షన్లు 6 తప్పులు ఉన్నాయన్నారు కదా. ఒకటే ఫామ్లో పెట్టుకొని కుదరదా? లేదు, ఒక ఫామ్లో 4 ఆప్షన్లు ఉన్నాయండి. 2 ఫామ్స్ పెట్టుకోండి. ఓకే, సరే మేడం. మళ్ళీ అదే రోజు నింపి ఇవ్వచ్చా మేడం? అదే నింపియండి, మేము ఆన్లైన్లో కొట్టిస్తామండి. మేడం నమస్తే. పేరు నాది మేడం, ఫోటో నాది, పేరు మాత్రం పుష్ప అని వస్తుంది. పుష్ప అని వస్తుంది. మీ పేరేం పేరండి? ఫోటో నాది, నా పేరు రావాలి, వేరే పేరు పుష్ప అని వస్తుంది. మీ పేరు? సంతోష. సంతోష. మీ 10th మెమోలో ఏముందండి? సంతోష ఉందా? అయితే మీరు ఒక 10th మెమో మళ్ళీ అప్లికేషన్ పెట్టండి ఈ ఫామ్ 8 ద్వారా. అది 10th మెమో జిరాక్స్ పెట్టండి, పెడితే మేము సెట్ చేస్తాం.